హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిదేవి న్యాచురల్ హోమ్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే చికెన్ అండ్ రొయ్యలతో దమ్ బిర్యానీ చేసుకుందామండి. దానికి కావాల్సింది ఫస్ట్ మనం మసాలా అనేది రెడీ చేసుకోవాలండి. ఫస్ట్ ఇదిగోండి, నేను అల్లం వెల్లుల్లి అనేది ఒబ్బడి చేసి పెట్టుకున్నాను. దాంట్లోకి ఇదిగోండి ధనియాలు, కొద్దిగా జీలకర్ర, చెక్క, మొగ్గ, ఇలాచి, గసగసాలండి. ఇవన్నీ కలిపి ఇందులో వేసి మసాలా అనేది రెడీ చేసుకుందామండి. ఇదిగోండి ఇవన్నీ కలిపి ఇందులోకి వేసేసాను. ఇప్పుడు మిక్సీ పడతానమాట. ఇదిగోండి మసాలా పట్టి తీసుకొచ్చేసాను. ఇప్పుడు మనం మసాలా రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం చికెన్ మ్యాగ్నేట్ చేసుకుందామండి. ఇదిగోండి చికెన్ 3 సార్లు కడిగి శుభ్రం చేసుకున్నాను. దీంట్లోకి మనం మ్యాగ్నేట్ చేసుకోవడానికి వేసుకుందాము. ఫస్ట్ అయితే కారం వేస్తున్నానండి. కారం 2 స్పూన్లు వేసి ఇంకొంచెంగా వేస్తున్నాను. నెక్స్ట్ పసుపు వేస్తున్నానండి. ఇప్పుడైతే ఉప్పు వేస్తున్నానండి. ఇప్పుడైతే మనం ఇందాక కొట్టి పెట్టుకున్నాం కదా మసాలా, అది వేస్తున్నానండి. 3 స్పూన్లు అనేది వేసేసాను. ఇప్పుడు ఆయిల్ వేస్తానండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర కూడా వేస్తున్నానండి. ఇదిగోండి దీన్ని ఇలాగా మంచిగా కలిపేసాను. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టి మ్యాగ్నేట్ చేసుకుందామండి. ఒకవేళ ఉప్పు సరిపోతే మళ్ళీ వేసుకుందాం తర్వాత. సరేనండి, అన్నీ వేసేసుకున్నాం కదండి. ఇంకా పెరుగు ఒకటి ఉంది, కలిపేసుకున్నాక గుర్తొచ్చింది. ఇక్కడ పక్కనే పెట్టుకున్నాను. ఇదిగోండి వేసేస్తున్నాను పెరుగు కూడా. ఇదిగోండి పెరుగు కూడా వేసేసాను. ఇప్పుడు కలిపేస్తాను. ఇదిగోండి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఈవినింగ్ రెడీ చేసుకుందాం బిర్యానీ. ఇదిగోండి ఈవినింగ్ అయింది. ఇప్పుడు మనం చికెన్ని ఫ్రిడ్జ్లోంచి తీసేస్తున్నాను. అదిగోండి ఒక 1/2 అవర్ ఇలా వదిలేద్దామండి, కూల్ అనేది తగ్గుతుంది. ఈలోపు మనకి బిర్యానీకి కావాల్సినవి అన్నీ తీసుకుందామండి. ఇదిగోండి నేను బిర్యానీకి కావాల్సినవి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఆకు, మొగ్గ, లాలిక్కాయలు, ఇది చెక్క, ఏం పేర్లు నాకు తెలియదు. ఇదిగోండి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కరివేపాకు, మళ్ళీ పుదీనా, జీడిపప్పు, బియ్యం అండి. బియ్యం అయితే బాస్మతి రైస్ తీసుకున్నాను. దీంతో 2 గ్లాసులు వేసానండి బియ్యం అయితే. యాక్చువల్గా అయితే మనం మిరియాలు వేసుకోవాలండి. మా దగ్గర ఇప్పుడు మిరియాలు లేవు, కానీ మిరియాల పొడి ఉంది. నేను మిరియాల పొడి అయితే చల్లుతాను. అలాగే జాజికాయ అండి ఉండాలి, అది కూడా లేదు. ఇది
పౌడర్ ఉంది, ఇది కూడా నేను జల్లుతాను అనమాట. ఇదిగోండి చికెన్ అయితే గ్యాస్ మీద పెట్టేశాను. ఇప్పుడైతే గ్యాస్ వెలిగిస్తానండి. ఇది ఉడుకుతూ ఉంటుందండి. ఇదిగోండి పచ్చిరొయ్యలు కూడా చేసి సిద్ధంగా పెట్టుకున్నాను. ఇటు చాలా నీసు వాసన ఎక్కువ వస్తాయి కదండి. అయితే మనం కొద్దిగా ఈ ఆయిల్లో కొద్దిగా పసుపు, చిటికెడంత పసుపు, చిటికెడంత ఉప్పు వేసుకుని మనం కొద్దిగా ఫ్రై చేసుకుందామండి. ఇదిగోండి ఇది చూపిస్తాను ఎలాగో. ఇదిగోండి మనం ఇందులోని పచ్చిరొయ్యలు అనేది కొద్దిగా ఫ్రై అనేది చేసుకుందాం. కొద్దిగా ఆయిల్ అనేది వేస్తున్నానండి. ఆయిల్ అనేది కాగిందండి. ఇప్పుడు రొయ్యలు అనేది ఇంతలో వేస్తున్నాను. చెదురుతుందండి మీదకి, జాగ్రత్తగా వేసుకోవాలి. ఇదిగోండి ఇవి అయితే వేసేస్తున్నాను. అందులో వాటర్ అనేది ఇంకిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకుందామండి. ఈలోపు చికెన్ ఇలాగే వదిలేయకూడదండి, అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలి. మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ కొంచెం చిన్నగా మూత పెట్టుకుందామండి. రొయ్యలు అనేవి ఏగిపోనియండి. నేను ఇప్పుడు గ్యాస్ బంద్ చేసేస్తున్నాను. ఇవి ఇంకా రెడీ అయిపోయినట్టే, అంటే మనం బిర్యానీలోకి వేసుకోవాలి కదా. ఒకసారి చికెన్ అనేది ఎలా ఉడుకుతుందో ఏంటో చూద్దామండి. ఇదిగోండి బాగా కుక్ అవుతుంది కదా. ఇదిగో చికెన్ కూడానండి ఇలాగా ఆయిల్ పైకి వాటర్ అన్నీ ఎగిరిపోయి ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా చికెన్ని ఉడికించాలండి. ఒకసారి అయితే చూసానండి, ఫస్ట్లో చెప్పాను కదా ఉప్పు సరిపోతే మళ్ళీ వేసుకొచ్చని. ఇదిగోండి ఉప్పు సరిపోలేదు, మళ్ళీ కొద్దిగానే వేస్తున్నాను. ఒకసారి జాగ్రత్తగా తిప్పేసి మూత పెట్టేస్తున్నానండి. ఇదిగోండి చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు నేను అయితే గ్యాస్ బంద్ చేసేస్తున్నానండి. దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు మనం బిర్యానీకి రెడీ చేసుకుందాం. నేను స్టవ్ అనేది వెలిగించి ఇక్కడ ఒక పాత్ర అనేది పెట్టుకున్నానండి. ఇందులోకి ఫస్ట్ కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్ అనేది వేద్దామండి. అదిగోండి నెయ్యి అనేది వేసాను. ఇప్పుడు ఆయిల్ అనేది కూడా వేస్తున్నానండి. ఆయిల్ అనేది వేగిపోయిందండి. ఇప్పుడు గరం మసాలా వేసేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేశారంటే అర్థం అవ్వదు మళ్ళీని మీకు. ఇప్పుడు ఇవి వేసేస్తున్నానండి. ఉల్లిపాయ పచ్చి
ఇప్పుడు రొయ్యలు వేస్తున్నానండి. జీడిపప్పు వేసేస్తున్నానండి. ఇదిగోండి మిరియాల పొడి, కాయ పొడి వేస్తున్నాను. ఇవన్నీ బాగా వేగిన తర్వాతేనండి మసాలా అనేది వేసుకోవాలి. వేగినాయి కదండి, ఇప్పుడు మసాలా వేసేస్తున్నాను. ఇలా నొగరు వస్తుంది అనుకుంటారేమో, అది నెయ్యి వేసాం కదండి, అందుకే అలా నొగరు వస్తుంది. కొంచెం వేస్తున్నాను. ఇలా కలుపుకొని మసాలా పచ్చివాసన పోయే వరకు దీన్ని ఇలా ఫ్రై చేయాలండి. ఇప్పుడు నేను ఉప్పు వేస్తున్నానండి. ఇందాక ఇదే గ్లాస్తో బియ్యం వేసుకున్నాం కదండి, ఇదే గ్లాస్ తోటి నీళ్ళు కూడా వేసుకోవాలి. నాలుగున్నర గ్లాసులు అనేది వేసుకున్నామండి. ఇప్పుడే ఉప్పు అనేది సరిపోయిందో లేదో చూసుకుందామండి. రవ్వ అంత అనేది ఉప్పు తక్కువ వస్తే కొద్దిగా వేసుకున్నానండి. ఇదిగో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మూత అయితే పెట్టేస్తానండి. ఇదిగోండి నీళ్ళు అనేవి మసలిపోయి కదా, ఇప్పుడు బియ్యం అనేది వేద్దాం ఇందులోకి. అలా బాగా ఒకసారి తిప్పేసుకుని మూత పెట్టేసుకుందామండి. ఇదైతే రెడీ అయిపోయిందండి. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. ఇదిగోండి నేను రైతా కూర రెడీ చేశాను. ఇదిగోండి ముగ్గురం వడ్డించుకున్నాం. శ్రీవారు టేస్ట్ చూడండి ఎలా ఉంది. శ్రీవారు బాగుంది. ఎలా ఉంది చిన్నోడు? సూపర్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ షేర్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అండి బిర్యానీతో పాటు థమ్స్అప్ కూడా. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.